నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత అబ్రాడ్ వెళ్ళి అక్కడే బాగా సంపాదించి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా అయితే దీనికోసం ఏం చేయాలి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా గ్రూప్ నుంచి ఇమిగ్రేషన్ సీనియర్ అడ్వైజర్ జహంగీర్. హలో జహంగీర్ గారు. హలో మేడం. అసలు ఎక్సెల్లా సర్వీసెస్ ఏంటి? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఎక్సెల్లా వచ్చేసి స్టూడెంట్ వీసా చేస్తారు యాజ్ వెల్ యాజ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. ఎవరైతే క్లయింట్స్ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అంటే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఎవరికై ఉందో మినిమం గ్రాడ్యుయేషన్ ఉండి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఐటీ కానీ నాన్ ఐటీ కానీ ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి కెనడాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ అండ్ యూకే ఆర్ జర్మనీ ఇలాంటి కంట్రీస్లో సెటిల్ కావచ్చు విత్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ కంట్రీని మీరు బెటర్ ఆప్షన్ కింద చెప్తారు? అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వచ్చేసి ఎవరైతే ఫ్యామిలీతోటి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైతే యాజ్ సూన్ యాజ్ జాబ్ కానీ వీసా కానీ కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి కెనడా ప్లస్ ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ కావచ్చు అండి. అక్కడ కెనడా కూడా వచ్చేసి మనకి ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, దానికి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మనం ఆస్ట్రేలియాకి కూడా వెళ్ళొచ్చు. ఓకే, కెనడాకి వచ్చేసి పిఆర్ వీసా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటాము, అండ్ ఆస్ట్రేలియాకి కూడా సేమ్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుందండి. ఓకే, కెనడాకి కూడా మనం ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఓకే, దీని రిక్వైర్మెంట్ వచ్చేసి కెనడాది పిఆర్కి వెళ్తే మనకు వచ్చేసి ఏజ్, క్వాలిఫికేషన్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ ఇవి మ్యాండేటరీ అండి. ఐఎల్స్ అనేది కంపల్సరీనా? ఐఎల్స్ అనేది కంపల్సరీ. చాలా హార్డ్ గా ఉంటుంది అంటారు కానీ కంపల్సరీనా? మీ దగ్గరికి వస్తే ఉన్న ఈజీ చేయగలరా దాన్ని? అంటే ఈజీ వే ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం అండి. ఇప్పుడు ఐఎల్స్ అనేది ఇప్పుడు బయట కంట్రీకి వెళ్ళి మనం జాబ్ చేయాలి అంటే మినిమం ఇంగ్లీష్ అయితే రావాలి కదా అది. ఓకే, ఆ ఇంగ్లీష్ ఐఎల్స్ జనరల్ ఐఎల్సే ఉంటుంది. దానికి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, గైడ్ చేస్తారు. అంటే ఏ విధంగా మనం స్కోర్ని పెంచుకోవాలి కానివ్వండి. లేదంటే కొంతమంది ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు ఐఎల్స్ తెచ్చుకుంటేనే మనకు పిఆర్ వస్తుంది లేకుంటే రాదు, లేదంటే ఇంత స్కోర్ వస్తేనే మనకు పిఆర్ వస్తుంది అని కొంతమంది ఫ్రెండ్స్ చెప్తారు, కొంతమంది రిలేటివ్స్ చెప్తారు పిఆర్ అనేది ఐఎల్స్ ఉంటేనే వస్తుంది లేకపోతే రాదు అని. ఓకే, అండ్ ఇది తెచ్చుకోవడం చాలా టఫ్ అని వింటుంటాం మనం. ఓకే, యాక్చువల్లీ దీనికి వచ్చేసి ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటే జనరల్ ఐఎల్స్ ఈజీ. ఈచ్ మాడ్యూల్లో మనం 6 పైన ఉన్నా కానీ మనకు పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పిఆర్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకవేళ ఐఎల్స్ తక్కువ వచ్చినా కానీ మోర్ దెన్ 6 వచ్చినా కానీ కొన్ని ప్రొవిన్సెస్ ఉంటాయి, వాళ్ళకి మనం అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఐఎల్స్ అంటే భయపడే వాళ్ళకు మీ ఎక్సెల్ దగ్గరికి వస్తే ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఎస్, ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. 30 days లేకుండా చేస్తారు మొత్తానికి మీ ట్రైనింగ్ ద్వారా. అవును. ఇంకోటి, ఈ పిఆర్ ప్రాసెస్ అనేది ఎన్ని డేస్ ఉంటుంది? దీనివల్ల మేజర్ బెనిఫిట్స్ ఏంటి? పిఆర్ ప్రాసెస్ చేసి మనకి 8 months. ఇంకోటి చాలా లెంతీ ప్రాసెస్ అంటారు, ఏది అంత ఈజీగా రాదండి ప్రజెంట్ అయితే. ఓకే, ఎందుకంటే కొంచెం పేషెన్సీ ఉంటే వాళ్ళ లైఫ్ అనేది ఈజీగా అక్కడ సెట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీతో కూడా సెట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మినిమం ఇప్పుడు ఏజ్ వచ్చేసి మనం 45 వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఉంటే మనకి డిగ్రీ ఉన్నా సరిపోతుంది, మాస్టర్స్ ఉన్నా సరిపోతుంది. డిగ్రీ ఉంటే మినిమం ఏ ఫీల్డ్లో అయినా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా మనం దీనికి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి 45. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువైనా కానీ వాళ్ళ స్పౌస్ త్రూ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళ ఏజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా కూడా అప్లై చేసి వెళ్ళొచ్చు. ఇంకా బెనిఫిట్స్ ఆస్ట్రేలియాకి యాజ్ వెల్ యాజ్ కెనడాకి కూడా అక్కడ వెళ్ళి పర్మనెంట్గా సెటిల్ కావచ్చు అండి ఫ్యామిలీతో పాటు. ఓకే, సింగిల్గా వెళ్ళాలి అన్నా వెళ్ళొచ్చు, ఫ్యామిలీని తీసుకెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఇంకోటి అంటే ఇది 5 years వీసా ఉంటుంది కెనడాది. 3 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. దాంతోపాటు మనకు వచ్చేసి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత వేరే ఏ కంట్రీకైనా వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్యామిలీ కూడా వాళ్ళతో ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చు. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మా సైడ్ నుంచి వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి. పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి, అక్కడ ఐటీ కంపెనీస్ వాళ్ళతో రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం. ఓకే, వాళ్ళకి ఇక్కడ ఉండే జాబ్ చూసుకొని కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్, అవునండి. ఇప్పుడు ఎందుకంటే కల్పిస్తారా? డెఫినెట్లీ. ఎందుకంటే అక్కడ ఇప్పుడు సపోజ్ చాలా మందికి డౌట్ ఏంటంటే వీసా వస్తుంది, నెక్స్ట్ జాబ్ ఎలా అంటే వాళ్ళ రెజ్యూమే పైన వెళ్ళి అక్కడ మార్కెటింగ్ చేస్తాం మనం. అంటే వాళ్ళకి ఒక టీం ఉంటుంది, సపరేట్ టీం. వాళ్ళనేది వాళ్ళ రెజ్యూమే పైన ఒక మార్కెటింగ్ చేస్తారు. అక్కడ నుండి ఏమైనా ఎంప్లాయర్స్ కాల్స్ వచ్చినా ఏమొచ్చినా వీళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. వాళ్ళు అలా కూడా జాబ్ చూసుకుని కూడా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ అక్కడ వెళ్ళి కూడా చూసుకోవచ్చు అండి. అది వాళ్ళ ఇష్టం. ఓకే, ఎందుకంటే వన్స్ పిఆర్ వచ్చిందంటే లాట్ ఆఫ్ జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి కెనడాలో. మోర్ దెన్ 4 lakh జాబ్స్ ఉన్నాయి. ఈవెన్ ఐటీలో కానివ్వండి, బ్యాంకింగ్లో, టీచింగ్లో, నర్సింగ్లో కానివ్వండి, డాక్టర్స్, లాయర్స్ కానీ, అండ్ ఇంకోటి చాలా ప్రొఫైల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్లో కానివ్వండి. ఓకే, హెచ్ఆర్స్, ఇవన్నీ చాలా ప్రొఫైల్స్లో కానీ ఆప్షన్స్ ఎక్కువనే మనకి. ఇక్కడ నుంచి మనం శాలరీస్ చూసుకుంటే మోర్ దెన్ ఒక 4 to 5 times బెటర్ శాలరీస్ వస్తాయి. ఎక్కువగా చెప్పేది ఐటీలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటారు. నిజంగా ఐటీలోనే ఉంటాయా? నాన్ ఐటీలో ఎటువంటి అవకాశాలు ఉంటాయి? మీరు కొన్ని చెప్పారు, దానికి అప్లై చేసుకోవడం ఎలా? ఎలాంటి వారు ఎలిజిబిలిటీ? ఇందాక మీకు చెప్పినట్టు ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇంకోటి వచ్చి ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది ఎవాల్యుయేట్ చేస్తాం మనం. అంటే
చెక్ చేస్తాం అది ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఉంటే ఏ కంట్రీకి ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంట్రీ అనుకొని వస్తారు, ఆ కంట్రీకి మీ ప్రొఫైల్ అనేది మ్యాచ్ కాదు, మీకు కరెక్ట్ కంట్రీ సజెస్ట్ అయ్యే కంట్రీ, మీరు ఎక్కువ ఎక్కడైతే జాబ్ ఆప్షన్స్ ఉన్నాయో, మీకు ఎక్కువ ఎక్కడైతే వీసా వచ్చే ఛాన్స్ ఉన్నాయో ఆ కంట్రీ సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత నెక్స్ట్ ఎలిజిబిలిటీ అనేది మనకు 24 to 48 అవర్స్లో రిపోర్ట్ వస్తుందండి. దాంట్లో మీకు తెలుస్తుంది మీ ఏజ్కి, మీ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, దాంతోపాటు మీ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, ఎన్ఓసి కోడ్ ఏంటి, మీకు ఎంత ఐఎల్స్ రావాలి, మీ ప్రొఫైల్ని బట్టి మీ రిక్వైర్మెంట్ ఎంత అంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసి మనకి చెప్తారనమాట. మీరు పిఆర్లో ఏ ప్రోగ్రాంలో ఎలిజిబిలిటీ ఉన్నారు, పిఆర్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. ఒకటి ఎక్స్ప్రెస్ ఎంట్రీ, అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది పూల్ లాంటిది. దాంట్లో ఎఫ్ఎస్డబ్ల్యూ కానివ్వండి, ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే మరి కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి పిఎన్పి, ఇందాక చెప్పినట్టు ఐఎస్ తక్కువ వచ్చినా కానీ పిఎన్పి నుండి కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకి. అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తక్కువ రిక్వైర్మెంట్ పైన కూడా తీసుకుంటారు. ఇప్పుడు మోర్ దెన్ 6 వచ్చింది అనుకోండి, కొన్ని స్టేట్స్ ఆప్షన్లు ఉంటాయి. అలా పిఎన్పి నుంచి మనకు వీసా వస్తే, మనం ఏదైతే స్టేట్ నుండి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు అండి. అండ్ లాస్ట్ ఆప్షన్ ఏఐపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి 4 states ఉంటాయి. ఇక్కడ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినా కానీ ఇక్కడ మనం వెళ్ళొచ్చు, ఈ స్టేట్స్కి కూడా మనం వెళ్ళొచ్చు. అక్కడ అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే జాబ్ చేయాలి, అక్కడే సంపాదించాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, చాలా మందికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. అసలు మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? 10th +2 తర్వాత 3 years డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, మాస్టర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అండి. ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, దేంట్లో ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే బెటర్ శాలరీస్ ఉంటాయి, వాళ్ళ కెరియర్ బెటర్ ఉంటుంది అక్కడ. అండ్ దాంతోపాటు జాబ్ ఆప్షన్స్ కూడా, ఇప్పుడు ఐటీలో చూసుకుంటే క్వాలిటీ కానీ, డెవలపర్ కానీ, ఎస్ఏపీ కానీ, ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొవిన్సెస్లో కూడా ఐటీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఆస్ట్రేలియాలో కూడా చాలా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆస్ట్రేలియాకి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి మనకి. ఆస్ట్రేలియా కూడా 8 months ప్రాసెస్. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు ఎందుకు ఇంత లెంతీ ప్రాసెస్ అని. ఎందుకంటే సేఫ్గా వెళ్ళాలి, అంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటే అక్కడ వెళ్ళినాక మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు. అందుకే 8 months టైం పడుతుంది. ఎలిజిబిలిటీ కానివ్వండి, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వీసా ఫైలింగ్ వరకు ఒక ప్రాసెస్ వాళ్ళు ఉంటారు మీతో. ఓకే, తను ఒక పర్సన్ ఉంటాడు మీ ప్రొఫైల్ డాక్యుమెంటేషన్ చేయడం. 100% చేసిన తర్వాత అప్పుడు మీకు పిఆర్ అనేది వస్తుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా, వచ్చినప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకురావాలా, ఎలాంటి డాక్యుమెంట్స్తో మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది? జస్ట్ మీరు బ్రాంచ్కి విజిట్ అయినా పర్లేదండి, మాదాపూర్లో బ్రాంచ్ ఉంది. ఓకే, దాంతోపాటు ఆల్మోస్ట్ మనకి ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. దుబాయ్లో ఉన్నాయి, యూఎస్ఏలో ఉంది, దాంతోపాటు కెనడాలో కూడా ఉంది. దాంతోపాటు మనం ఏపీలో చూసుకుంటే గుంటూరులో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, హైదరాబాద్లో వచ్చేసి మనకి మాదాపూర్లో ఉంది, దాంతోపాటు కేపీహెచ్పిలో కూడా ఉందండి బ్రాంచ్. మిగతా కన్సల్టెన్సీస్కి మీ ఎక్సెల్లాకి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఎక్సెల్లా వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 100% డాక్యుమెంట్ అనేది చేస్తుందండి. ఓకే, దాంతోపాటు ఐఎల్స్ ట్రైనింగ్, ఇప్పుడు చాలామంది ఐఎల్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వరు, అంటే బయట వెతుకుతారు ఎక్కడ ఉంది ఏంటి అనేది. బట్ మనం వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా తనకి ఎంత రిక్వైర్మెంట్, తనకి మార్క్స్ ఎలా తీసుకోవాలి ఏంటి, రికార్డింగ్ క్లాసెస్ ఇవన్నీ ఉంటాయండి. ఐఎల్స్ కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ప్రొఫెషనల్ తోటి ఇస్తాం వాళ్ళకి. 1 month ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు ఒక పర్టికులర్ ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు వాళ్ళకి, మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు డాక్యుమెంటేషన్ చేయడంలో కానివ్వండి, తర్వాత పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా జాబ్ అసిస్టెన్స్లు ఇవ్వడం కానివ్వండి, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్, అంటే ఇబ్బంది పడకుండా, అంటే స్టార్టింగ్ ఎవరైనా ఎక్కడ ఉండాలి ఏంటి అని ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అలాంటివి ఏం కాకుండా మేమంతా టేక్ కేర్ చేస్తాం. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు రెస్పాన్సిబిలిటీ A to Z ప్రతి ఒక్కటి మీరు దగ్గర ఉండి చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటారు. ఓకే, అక్కడికి అబ్రాడ్ వెళ్ళాక ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మీరు పట్టించుకుంటారా? ఎస్, డెఫినెట్లీ అండి. ఎందుకంటే కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ఓవర్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా లాగిన్ చేయొచ్చు, మా వెబ్సైట్లో లాగిన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మేము ఉంటాం కానీ కాల్స్ చేయొచ్చు, మా నెంబర్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎనీ టైమ్ వి విల్ హెల్ప్ దెమ్. అబ్రాడ్ వెళ్ళడం అనేది మీ డ్రీమ్ అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసేది ఎక్సెల్లా అంటారు? డెఫినెట్లీ అండి. బ్లైండ్లీగా అంటే ఏం ఆలోచించకుండా స్టార్ట్ చేయండి. ఒక 5 minutes or 10 minutes టైం బ్రాంచ్కి విజిట్ అయ్యి మీ ప్రొఫైల్ గురించి తెలుసుకొని తర్వాత పిఆర్ వీసాకి అప్లై చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా రూమర్స్ వస్తున్నాయి, వీసాస్ వస్తలేవు, ఇలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మన డాక్యుమెంటేషన్ మనం కరెక్ట్గా ఉంటే, మన ప్రొఫైల్ కరెక్ట్గా ఉంటే 100% ఈజీగా పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ జహంగీర్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.